ఏర్పేడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇటు మనగళపాలెంలో పరామర్శకు వెళ్లిన మాజీ మంత్రి బొజ్జల, మంత్రి లోకేష్ కు చేదు అనుభవం ఎదురైంది. బొజ్జలను ఓ మహిళ నిలదీసింది. మీ వెనక్కున్న వారే ఇదంతా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ వల్ల ఒకేసారి 8 మంది తాళి తీయాల్సి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సమాధానం చెప్పలేక బొజ్జల వెనుదిరిగారు. ఇటు లోకేష్ ను కూడా గ్రామస్తులు నిలదీశారు. అమరావతిలో రోడ్లేయడం కాదు, మా సంగతి పట్టించుకోండంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 8 మంది ఒక్కసారి తాడి తీయాల సార్. ఈ ఘోరం ఎక్కడన్నా ఉండాలా సార్? ఇసుక మాకేనా అవసరం సార్? మండలం అంతా అవసరమే కదా. మీరు ఎందుకు అడగలేకపోయినారు? వాళ్ళని మీరు సెలవిచ్చే దాని వల్ల వాళ్ళు అమాదిరి చేసినారు. మమ్మల్ని అంతా నాశనం చేసినారు సార్. మొహం తుడిసేదానికి 5 లక్షలు ఇస్తారు, నేను 10 లక్షలు ఇస్తాను. నా మొగుడిని ఇస్తారా సార్ మీరు? నేను అడగాలనే మిమ్మల్ని రమ్మన్నాను సార్. దీనికి ఏం న్యాయం చేస్తారో చెప్పేసి పోండి సార్. నేను ఫోన్ చేస్తే కూడా మీరు పర్సనల్ గా ఇస్తారు. అంత చనువు ఉండాలి సార్ మీ దగ్గర. నాకు ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు? మీ ఆరోగ్యం బాగుండాలని మేమంతా దేవుడు కోరుకున్నాం. మా మొగుడు బావాలని మీరు వాళ్ళకి పట్టం కట్టినారు సార్. ఏం చేస్తారో చెప్పండి సార్. వాళ్ళకి జరిగితే కానీ దానికి విలువ తెలియదు సార్. మా గ్రామంలో 16 మంది వచ్చి ఉన్నారు సార్. ఒకరిని చూసేదానికి ఒకరు పోయేదానికి లేదు. ఎవరు పీరికాడు వాళ్ళు కూర్చోనుండాము సార్. మీరేం చెప్తారో చెప్పి మాకు న్యాయం చేసేసి పోండి. ఏ మీటింగ్లైనా రత్నమాల అవార్డు తీసిందన్నారు సార్. ఈ విషయంలో కూడా నేను అవార్డు తీసినాను సార్. మీరు ఎందుకు వాళ్ళకంతా చదివించినారు సార్? ఇసుకెత్తేది మీ దృష్టికి వస్తానే ఉంది కదా. మీరు ఎందుకు చర్య తీసుకోలేదు? అప్పుడే చర్య తీసుకోవట్టే మేము వాటి ఇంత దూరం పోరు కదా. మేము గాళ్ళు లోడిస్తే దాన్ని పూడకుండా ఉంటే ఇంత రాదు సార్. రాత్రికి రాత్రి వెనక్కి చేరి గాళ్ళు కూర్చున్నారు. మా వాళ్ళకి కోపం వచ్చి రాత్రి 1 గంట వరకు ఎట్లు కాళ్ళు కాసినాం సార్. ఆడోళ్ళు మగోళ్ళు తెల్లారితో వదిలేస్తే మనం చనువైపోతామని కంప్లైంట్ ఎంఆర్ఓ దగ్గరికి పోయి గెత్తి తెచ్చుకుంటారు సార్. మీరు చూసే ఆయనైనా చూడండి సార్. ఇంత కర్మ ఎవరు అయ్యో, మీరు దీనికి న్యాయం చేయండి సార్. మా వాళ్ళు పోతే పోయినారు సార్. ఉండే వాళ్ళన్నా బాగుండాలి సార్. దాని మీద మీరు చర్య తీసుకోవాలి సార్. ఆ తల్లి గోష్ట ఆలోచిస్తారు. ఆ తల్లి గోష్ట ఆలోచిస్తారు మీద చెప్పాలని మిమ్మల్ని రమ్మని 10 సార్లు పురవైతున్నాను సార్. మీరు ఏమి చేస్తారో చేయండి సార్. తెలుగుదేశం అంటే పార్టీకి ప్రాణం ఇచ్చేవాళ్ళం సార్. తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా అన్యాయాలు చేస్తే మా కడుపెంట మండదండి సార్. మీకు పదవి పోతేనే మీరు ఎంత బాధపడ్డారు, మా పరువు పోతే మేము ఎంత బాధపడతాము సార్. మా జీవిత వైకల్యం సార్ ఇది. మీరేం చేస్తారో చెప్పండి సార్. మీరు న్యాయం చేసేసి పోండి సార్. బాగలేదనే మేము కూడా బాగుండాలని కోరుకున్నాం సార్. మీరు ఓట్లు దండించండి సార్. నిజంగా మీ బంధువర్గంలో చెప్పిన మధ్యతో చంద్రబాబు నాయుడు వారి బంధువర్గం మేమని చెప్పి ఏపేర్మన్లో గోపాలకృష్ణారెడ్డి కనీసం కూచిపూడంత పనికొచ్చేది 100 ఎకరాల టీకెట్లు ఇక్కడ ఇసుకెత్తున్నారంటే నిర్భయుడు మాట చేసి తొక్కించండి. మోహన్ నాయుడు ఎన్నుడు ఎవరు మాట ఒకటి తొక్కించండి. కాంగ్రెస్ 3 సంవత్సరాలు చేశాం కదా. ఇప్పుడు అది నేషనల్ హైవే కింద ఉంది. నేషనల్ హైవే కింద ఉందంటే మనం రోడ్లు వేసుకుని వెళ్తాం కాదు, వాళ్ళతో చెప్పించాలి కదా. మన శాసన మండలిలో కూడా డిస్కషన్ పెట్టుకున్నాం. దాంతో నాకు బాగా గుర్తు. శాసన మండలి కూడా చర్చకు వచ్చింది.
నేషనల్ హైవే అని చెప్పి రోడ్ వేపిద్దాం, ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం అయితే చేపిద్దాం అని చెప్పి అంతే. చేయించాలి చేయాలమ్మా. కాణిపాకం కానీ తిరుపతి కానీ కాళహస్తి ఇవన్నీ గుళ్ళు ఎక్కడ ఉన్నాయి. వీటి చేసేది ముఖ్యంగా చిత్తూరు నుంచే మన బెంగళూరు నుంచే నాయుడుపేట రోడ్డు నమస్కారం. నిజంగా మీ బంధువర్గంలో చెప్పిన మద్దతు చంద్రబాబు నాయుడు వారి బంధువర్గం మేమని చెప్పి ఏపేడు మనలో గోపాలకృష్ణారెడ్డి కనీసం పనికొచ్చేది వందలాది ఎకరాల టీకెట్లు ఇక్కడ ఇసుకెత్తున్నారంటే నిర్భయుడు మాట చేసి తొక్కించండి. మోహన్ నాయుడు వాడు ఎనుడు ఎవరు మాట ఒకటి తొక్కించండి. కాంగ్రెస్ జరగలేదు కదా, 3 సంవత్సరాలు చేశాం కదా. ఇప్పుడు అది నేషనల్ హైవే కింద ఉంది. నేషనల్ హైవే కింద ఉందంటే మనం రోడ్లు వేసుకుని వెళ్తాం కాదు, వాళ్ళతో చెప్పించాలి కదా. మన శాసన మండలిలో కూడా డిస్కషన్ పెట్టుకున్నాం. దాంట్లో నాకు బాగా గుర్తు, శాసన మండలి కూడా చర్చకు వచ్చింది. నేషనల్ హైవే అని చెప్పి రోడ్ వేపిద్దాం, ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం అయితే చేపిద్దాం అని చెప్పి అంతే. చేయించాలి చేయాలమ్మా. దేవాలయాల్లో కాణిపాకం కానీ తిరుపతి కానీ కాళహస్తి ఇవన్నీ గుళ్ళు ఎక్కడ ఉన్నాయి. వీటి చేసేది ముఖ్యంగా చిత్తూరు నుంచే మన బెంగళూరు నుంచే నాయుడుపేట రోడ్డు నమస్కారం. ఏర్పేడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇటు మునగలపాలెంలో పరామర్శకు వెళ్లిన మాజీ మంత్రి బొజ్జల, మంత్రి లోకేష్ కు చేదు అనుభవం ఎదురైంది. బొజ్జలను ఓ మహిళ నిలదీసింది. మీ వెనకున్న వారు ఇదంతా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ వల్ల ఒకేసారి 8 మంది తాళి తీయాల్సి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సమాధానం చెప్పలేక బొజ్జల వెనుదిరిగారు. ఇటు లోకేష్ ను కూడా గ్రామస్తులు నిలదీశారు. అమరావతిలో రోడ్లేయడం కాదు, మా సంగతి పట్టించుకోనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 4 మంది ఒకేసారి చచ్చిపోయి ఉండాలి సార్. 8 మంది ఒక్కసారి తాడి తీయాల సార్. ఈ ఘోరం ఎక్కడన్నా ఉండాలా సార్? ఇసుక మాకేలా అవసరం సార్? మండలం అంతా అవసరమే కదా. మీరు ఎందుకు అడగలేకపోయినారు వాళ్ళని? మీరు సెలవిచ్చే దాని వల్ల వాళ్ళు అమాదిరి చేసినారు. మమ్మల్ని అంతా నాశనం చేసినారు సార్. మొహం తుడిసే దానికి 5 లక్షలు ఇస్తారు, నేను 10 లక్షలు ఇస్తాను, నా మొగుడిని ఇస్తారా సార్ మీరు? నేను అడగాలనే మిమ్మల్ని రమ్మన్నాను సార్. దీనికి ఏం న్యాయం చేస్తారో చెప్పేసి పోండి సార్. నేను ఫోన్ చేస్తే కూడా మీరు పర్సనల్ గా ఇస్తారు. అంత చనువు ఉండాలి సార్ మీ దగ్గర. నాకు ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు? మీ ఆరోగ్యం బాగుండాలని మేమంతా దేవుడు కోరుకున్నాం. మా మొగుడు బావాలని మీరు వాళ్ళకి పట్టం కట్టినారు సార్. ఏం చేస్తారో చెప్పండి సార్. వాళ్ళకి తిరిగితే కానీ దాని విలువ తెలియదు సార్. మా గ్రామంలో 16 మంది చచ్చిపోయినారు సార్. ఒకరిని చూసేదానికి ఒకరు పోయేదానికి లేదు. ఎవరు పీరికాడు వాళ్ళు కూర్చోనుండాము సార్. మీరేం చెప్తారో చెప్పి మాకు న్యాయం చేసేసి పోండి. మీటింగ్లైన రత్నమాల అవార్డు తీసిందన్నారు సార్. ఈ విషయంలో కూడా నేను అవార్డు తీసినాను సార్. మీరు ఎందుకు వాళ్ళకంతా చదివించినారు సార్? ఇసుకెత్తేది మీ దృష్టికి వస్తానే ఉంది కదా. మీరెందుకు చర్య తీసుకోలేదు? అప్పుడే చర్య తీసుకోవట్టే మేము వాటి ఇంత దూరం పోరు కదా. మేము గాలి లోడిస్తే దాన్ని పోడకుండా ఉంటే ఇంత రాదు సార్. రాత్రికి రాత్రి వెనక్కి చేరి గాలి పూడ్చినారు. మా వాళ్ళకి కోపం వచ్చి రాత్రి 1 గంట వరకు ఏట్లో కాళ్ళు కాసినాం సార్. ఆడవాళ్ళు మగవాళ్ళు తెల్లారితో వదిలేస్తే మనం చనువైపోతామని కంప్లైంట్ ఎంఆర్ఓ దగ్గరికి పోయి కేసు తెచ్చుకో. మునగలపాలెం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మునగలపాలెంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?
సంతోష్ మునగలపాలెంలో సుమారు 2 గంటల నుంచి మృతి చెందిన వారి ప్రతి ఒక్క కుటుంబానికి మృతి చెందిన వారి యొక్క కుటుంబాల వద్దకు వెళ్ళి మంత్రి లోకేష్తో పాటు నారాయణ అదేవిధంగా అమర్నాథ్ రెడ్డిలు ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి మృతుల యొక్క కుటుంబీకులను పరామర్శించడం కాకుండా వారికి నష్టపరిహారం కూడా వెంటనే అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఇప్పుడు ఇంతకు మునిపే గల్ఫ్లో భార్య ఉండడంతో మరణించిన ఒక వ్యక్తి ఇక్కడ మృతదేహాన్ని కుటుంబీకులను పరామర్శించిన తర్వాత లోకేష్ ఇప్పుడు మీడియాతో లోకేష్ ఇప్పుడు బయటికి బయలుదేరాడు. మనం ఇక్కడ చూడవచ్చు లోకేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన సంఘటన యాక్సిడెంట్ చాలా దారుణమైన సంఘటన. మనం ఎలాంటి సందేహం అవసరం లేదు. ఒకే గ్రామానికి చెందిన 14 మంది చనిపోవడం జరిగింది. 14 మందిలో 13 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు. సో సొంత కుటుంబ సభ్యులు 13 మంది, నేను అదేవిధంగా పార్టీ కోల్పోవడం జరిగింది. ఇక్కడ 2-3 విషయాలు మీరు అన్నట్టు గ్రామస్తులు కొంతమంది ఇసుక తీసుకెళ్ళిపోతున్నారు, దానికి ఆందోళన చేసాక వెళ్ళామనేది చెప్తాం జరిగింది. ఇక్కడ ఇసుక మాఫియా ఎప్పుడు ఉంటుందంటే ప్రభుత్వం ఇసుక రీచ్లు ఇవ్వకుండా ఉండి ఎవరైనా ఇసుక తీసుకెళ్ళిపోతే అది ఇసుక మాఫియా. ప్రభుత్వం ఇప్పుడు ఫ్రీ చేసింది ఇసుక, కానీ గ్రామస్తులకి కాకుండా అంటే గ్రామస్తుల అనుమతి లేకుండా కొంతమంది ఈ కార్యక్రమం చేస్తున్నారని తెలుసుకున్నాం ఈరోజు. దీనిపైన ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలో తీసుకుంటాం. కానీ మాఫియా ఉంది, ఏదో 4 కావాలని చేశారు, వాళ్ళ ద్వారా చనిపోయారనే కరెక్ట్ కాదు. ఎందుకంటే మాఫియా ఎప్పుడు ఉంటుందంటే ఇసుక ప్రభుత్వం ఛార్జ్ చేసినప్పుడు ఉంటుంది, ఉచితంగా చేస్తాం ఇసుక. సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళని ఇప్పుడు ఎట్లా ఆదుకోవాలి, కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలి, గ్రామాన్ని ఎట్లా ఆదుకోవాలి, అది మేము కార్యాచరణ పెట్టుకుని ముందరికి వెళ్తాం. కలెక్టర్ గారు నిన్నే ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా మైనింగ్ లేదు. ఒక్క గ్రామం కాదు, 4-5 గ్రామాలు ఎక్సెప్ట్ రీచ్ ఎక్కడుందో, ఎక్కడైతే రీచ్ ఉందో అక్కడనే చేయాలనేది నిర్ణయించారు. గట్టిగానే అమలు చేస్తున్నారు. అలాంటి సందేహం ప్రమాదంగా చూస్తుందా లేక ఈ మొత్తం ఘటన కారణం ఇసుక అంశం కూడా ఉందని అనుకుంటున్నారు అలా. ఇది మొత్తం తేలింది. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ తేలిన తర్వాత దాని వెనకాల ఎవరున్నారో దానిపైన కఠినమైన శిక్షిస్తాం. కఠినమైన శిక్ష పడుతుంది. చనిపోయింది కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైతే 14 మంది. ఇది ఘటన కారణం కూడా తెలుగుదేశం పార్టీ నేతలే. ఇక్కడ విభేదాలు ఒక 2 గ్రూపులు ఉంది అన్నట్టు ఒక ప్రచారం. 2 రకాలన్నా సీరియస్నెస్ ప్రభుత్వానికి పార్టీ కన్నా 2 రకాలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో 2 గ్రూపులు అనేది కరెక్ట్ కాదు. ఇది 2 వ్యక్తులు చేసిన పనులు. 2 గ్రూపులు కాదు, ఇక్కడ గ్రూపులు లేవు. గ్రూపులు అంటే కంచుకోట ఉండదు గ్రామం. 1983 నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఈ గ్రామం. దాని ఎలాంటి సందేహం లేదు. ఒక 2 చేసిన తప్పిది, వాళ్ళని ఎట్లా శిక్షించాలో శిక్షిస్తాం. అది ప్రభుత్వం చేస్తుందా పార్టీ చేస్తుందా మీరే చూస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. సందేహం లేదు. నష్టపరిహారం ఎంత? ఇప్పుడు జనరల్గా ప్రమాదవశాత్తు ఎవరన్నా చనిపోతే 5 లక్షలు ఇస్తాం జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే గ్రామ సమస్యలమైన పోలీస్ స్టేషన్ ముందర పోలీసులతో మాట్లాడేటప్పుడు యాక్సిడెంట్ అయింది కనుక ఇంకొక 5 లక్షలు ఇవ్వమని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా 10 లక్షలు ప్రభుత్వం తరఫున ఇస్తాం జరిగింది. వీళ్ళందరూ కార్యకర్తలే కనుక ఆటోమేటిక్గా ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి కూడా ఆదుకుంటూ జరుగుతుంది. అంటే దాదాపు 12 లక్షల రూపాయలు పూర్తి 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం జరుగుతుంది. ప్రతి కుటుంబం ఎవరైతే కుటుంబాలు కోల్పోయారో వ్యక్తిని ఆ ప్రతి కుటుంబాన్ని 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం. హ్యూమన్ ఎర్రర్ ఉన్నట్టుగా మీకు కనిపిస్తుంది. అలా ఇప్పుడు డ్రైవర్ తాగి గుద్దాడు, ఇది హ్యూమన్ ఎర్రర్. అది అంటే సందేహం లేదు. ఇప్పుడు మొత్తం ఎంక్వైరీ చేస్తాం. ఇది దానికన్నా ఏం లేదు. అతను ట్రాన్స్పోర్ట్ చేయాలా, ఎవరు తాగేసి బండికి నడిపాడు. అప్పటికి చెక్ పోస్ట్ పెట్టాం. మీరు చూస్తే ఎర్రబండ్లు డిప్లాయ్ చేశాం. అప్పటికి ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది. కానీ నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఆయన బాధగా ఫీల్ అయ్యి ఏంటి ఇంతమంది ఎందుకు చంపారు, ఎందుకు చేసినా చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. మీరే చూస్తారు. పేద రైతులు ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు లేదంటే పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఈ ప్రమాదాలకు కారణము, వాళ్ళే బాధ్యత వహించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ డిమాండ్. అందుకే కుటుంబాన్ని ఆదుకుంటాం జరిగింది. నేను ఇక్కడ రాజకీయాలు చేసినాక రాలేదు. ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తే మనకి ఆన్వైతే. ఇది కొత్తగా ఎప్పుడు కూడా యాత్రలు చేసి శవ రాజకీయాలు చేస్తారు. నేను దానికోసం రాలేదు. ఒక బాధ్యతమైన ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అన్నగా నేను ఈరోజు వచ్చి కార్యకర్తలను ఆదుకుంటున్నా. ఈ వెంకాల ఎవరన్నా కఠినమైన నిర్ణయం తీసుకుంటాను నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు 2 రకాలన్నా. ఇక్కడ కొంతమంది చదువుకున్నారు, ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేద రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ చాలా మంది పేద రైతుల పిల్లలే బాగా చదివించి వాళ్ళందరూ హైదరాబాద్కి వెళ్ళి IT ఉద్యోగాలు చేస్తున్నారు.
అది కాకుండా కొంతమంది ఇప్పుడిప్పుడే పాప ఒక్కడైతే ఇప్పుడే బీటెక్ 4th ఇయర్ ఎగ్జామ్ రాస్తాడు. అతను నేను ఏం చెప్పానంటే మన సాంప్రదాయాల ప్రకారం పెద్ద కర్మ అయ్యే వరకు వాళ్ళు బయటికి రాకూడదు. పెద్ద కర్మ అయిన తర్వాత ఒకసారి రాండి సచివాలయానికి, వాళ్ళు ఏ రకంగా ఆదుకోవాలో మంత్రివర్గంలో అందరూ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. రాబోయే 2 సంవత్సరాలు వాళ్ళు ఏ రకంగా ఆదుకోవాలో 100% ఆదుకుంటాం. అంటే ఎలాంటి సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీ ఖాతాలో పడతాయి. మరి ఎవరైతే కౌలుకు చేసుకునే వాళ్ళు ఉన్నారో మీ భూములలో, కౌలు రైతులకు రక్షణ ఎక్కడ ఉన్నది? మీ ఇచ్చే ఎరువులు కౌలు రైతుకు వెళ్ళవు కదా. ఏ రైతు పేరు మీద అయితే భూమి ఉందో ఆ రైతు ఖాతాలో నువ్వు నా ఎకరాకు 4,000 రూపాయలు 2 విడతలకు 8,000 రూపాయలు వేస్తున్నావు కదా సంవత్సరానికి. కానీ ఆ భూమిలో పని చేసుకుంటున్న కౌలు రైతుల సంగతి ఏంది? అప్పుల పాలయ్యేది, పెట్టుబడి పెట్టి కౌలు కట్టి పెట్టుబడి పెట్టి ఎరువులు ఉపయోగించి కరువు వచ్చి చచ్చిపోతున్నది కౌలు రైతులు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 4,000 ఇస్తా అని చెప్పితే భూమి ఉన్నోడికి ఎకరాకు 4,000 ఇస్తావు. భూమి లేకుండా కౌలు రైతుల పరిస్థితి ఏందో చెప్పలే, రైతు కూలీల పరిస్థితి ఏందో చెప్పలే. ఇవాళ భూములలో కూలీలుగా బతుకుతున్న వాళ్ళు వాళ్ళకి ఏ రకమైన రక్షణ కల్పిస్తావో నువ్వు చెప్పలే. అంటే ఒక ఉన్నత వర్గానికి సంబంధించిన బడా భూస్వామి అయిన చంద్రశేఖరరావు గారు భూస్వాములకు పనికొచ్చే విధంగా ఈరోజు ఈ ఎకరాకు 8,000 రూపాయలనే పథకాన్ని ప్రవేశపెట్టిండు. భూ యజమానులకు ఎకరాకు 8,000 ఇవ్వడానికి మేము తప్పుపడతలేము, ఆహ్వానిస్తున్నాం. కానీ ఆ భూములు కౌలుకు తీసుకొని చేసుకుంటున్న రైతులకు నువ్వు ఏ రకమైన రక్షణ కల్పిస్తావు? ఆ భూమిలో వ్యవసాయం చేసి దుక్కి దున్ని ఇత్తనం చల్లి పంట పండించి బ్రతకాలనుకునే రైతుకు అకాల వర్షాల వల్లనో కరువు వల్లనో గిట్టుబాటు ధర రాకపోవడం వల్లనో నిండా మునిగిపోయి ఆత్మహత్య చేసుకుంటున్న కౌలు రైతులకు మీరు ఏ రకంగా రక్షణ కల్పిస్తారో మీ విధి విధానాలను ఎందుకు చెప్పడం లేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. కాబట్టి చిత్తశుద్ధి లేని ఎన్ని ప్రయత్నాలు చేసిన చంద్రశేఖరరావు గారు ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు. మీరు ప్రకటిస్తున్న పథకాలలో చిత్తశుద్ధి లేదు. చంద్రశేఖరరావు గారి మాటలలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే నిన్న ఆయన ప్లీనరీలో ఆయన పార్టీ వాళ్ళే ఆయన సమర్థించుకుంటూ చప్పట్లు కొట్టలేదు. ఇక రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈనాడు ఈ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, ఈ ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాల మీద ఈ నెల 28 తారీఖు రోజు తాండూరులో ప్రజాపౌర సభలు పెడుతున్నాము. ఎందుకు తాండూరులో పెడుతున్నామంటే మొత్తం తెలంగాణలోని కందులకు తాండూరు పప్పు పెట్టింది పేరు. ఒకనాడు పోయిన సంవత్సరం 10 నుంచి 12,000 క్వింటాలు అమ్ముడుపోయిన కందులు ఇవాళ ప్రభుత్వం మినిమం ప్రైజ్ 5,000 చెప్తే కనీసం ఆడ 3,500 కూడా కొనుగోలు చేసేలేని పరిస్థితి ఉన్నది. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో కందులకు 500 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కర్ణాటక రాష్ట్రం ఇస్తుంది. పదే పక్క రాష్ట్రాలతో పోల్చుకున్న చంద్రశేఖరరావు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు క్వింటాల్కు 1,500 రూపాయలు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నది. మీరు పోయిన సంవత్సరం 8,000 అమ్ముడు పోయిన మిర్చి ఈరోజు 3,000, 2,500, 3,500 మధ్యలో అమ్ముడు పోతుంటే కనీసం వాళ్ళకి గిట్టుబాటు ధరను ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తలేవు. రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి రైతులు పండించిన మిరపచేలను తగలబెట్టుకొని మార్కెట్కు తెచ్చిన మిరపకాయలను రోడ్ల మీద వెదజల్లి రాస్తా రోకోలు ధర్నాలు చేసి మార్కెట్ యార్డ్లలో అధికారులను నిర్బంధిస్తే కేంద్ర ప్రభుత్వానికి నేను లేఖ రాసినా వాళ్ళు ఏమని ఇస్తే మీకేమని ఇస్తా అంటున్నాడు.
నేను అడుగుతున్న అధికారమేమో నీకు కావాలి, ముఖ్యమంత్రి నీకు కావాలి, మంత్రి నీ అల్లుడు కావాలి, నీ కొడుకుకి ఇంకో మంత్రి కావాలి, నీ కూతురికి ఎంపీ కావాలి, అధికారం అంతా మీకు కావాలి. టెండర్లు ఇస్తే కమిషన్లు మీరే తీసుకుంటారు. రైతులు సాగుల బతుకుల మధ్యలో ఉంటే కేంద్ర ప్రభుత్వం సహాయం కోసం అర్థిస్తారా? ఇదేనా మీ నీతి? కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఎప్పుడైనా పేమెంట్లు ఇవ్వాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాక కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇస్తామని ఎప్పుడైనా అన్నాడా? ఈ 3 సంవత్సరాలలో దేనికైనా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన చెల్లింపుల మీద చెల్లింపులు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే మీకు నిధులు విడుదల చేస్తా, లేకపోతే చేయమని ఎప్పుడన్నా అన్నాడా కాంట్రాక్టర్ల విషయంలో? మరి ఇవాళ చనిపోతున్న రైతులను ఆదుకోవడానికి గిట్టుబాటు ధర కోసము ఇటు మిర్చి కానీ కందులు కానీ వీటికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గిట్టుబాటు ధర గురించి కానీ ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఇస్తే మాత్రమే ఇస్తా అంటున్నాడు. నీకు బాధ్యత లేదా? ఈ రైతులు నీకు ఓట్లు వేయలేదా? ఈ ధనిక రాష్ట్రమైన తెలంగాణలో అత్యధికంగా రాబడులని ఆదాయం ఉందంటే ఆదాయంలో తెలంగాణ రైతులు వాటాదారులు కారా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. అంటే రాష్ట్రంలో వచ్చిన ఆదాయాన్ని కాంట్రాక్టర్లకు బిల్లుల కింద చెల్లించి కమిషన్లు కొల్లగొట్టి వేల కోట్ల రూపాయలు నువ్వేమో సంపాదించుకుంటావా? రైతులను ఆదుకోవాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోతా అంటావా, లేకపోతే అప్పులకు పోతా అంటున్నావు. ముఖ్యమంత్రి గారితో సూచన వేస్తున్నా, అయ్యా నీకు అప్పులు కావాల్సి వస్తే అక్కడిక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అల్లుడు హరీష్ని అడిగితే 8,000 కోట్ల రూపాయలైనా 10 పైసల మిత్తికి నీకు ఎంత అంటే అంత ఇస్తాడు. మీ ఇంట్లో దగ్గర మొత్తం కలిపితే ఈ రాష్ట్రంలో రైతులకు మిర్చికి టన్నుకు 10,000 రూపాయలు కండ్లు మూసుకొని చెల్లించవచ్చు. మన ఓటే చింతమడక మీ ఊరాయనే మల్లేశ్వరి రైతు వచ్చిండు. కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు ఊర్లోకి రావద్దంటే మీరు రాండి సార్. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. నమస్తే.